హలో పిల్లలు, నెంబర్ సిస్టంలోన నెంబర్స్, లార్జ్ నెంబర్స్ అని ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది. దాని రెండో వీడియోగా ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ మనం చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు చిన్న నెంబర్ మొదట ఇస్తాను. మొత్తం బేసిక్స్ అన్నీ మీకు దీని ద్వారా అర్థమైపోతుంది. ఒకటో వీడియోతో పాటుగా రెండో వీడియోని కొనసాగింపుగా చెప్తున్నాను అన్నమాట. ఇందులో చూడండి, వన్స్, టెన్స్, 100, 1000, 5426. ఎందుకని 5000 ప్లేస్లో ఉంది, 4 ఏమొచ్చి 100 ప్లేస్లో ఉంది, 2 ఏమొచ్చి 10 ప్లేస్లో ఉంది, 6 ఏమో 1 ప్లేస్లో ఉంది. ఇప్పుడు మనకి ప్లేస్ వాల్యూ గురించి చెప్పుకుందాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 మీన్స్ 5 ఎక్కడ ఉంది? 1000 ప్లేస్లో ఉంది. 5000 ప్లేస్. 5 into 1000 మీరు 4వ తరగతిలో ఆల్రెడీ నేర్చుకున్నారు. 4th స్టాండర్డ్, యూ లెర్న్డ్ ఇన్ 4th స్టాండర్డ్. 5 into 1000, 5000, బికాస్ 5 ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 1000. ఫేస్ వాల్యూ ఆఫ్ 5 అంటే 5 ఎక్కడున్నా ఫేస్ వాల్యూ 5ఏ, ప్లేస్ వాల్యూ మాత్రమే మారుతుంది. ప్లేస్ వాల్యూ మీన్స్ చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మీ పేరు సురేష్ అనుకోండి. వీధిలో ఉంటే ఒక చిన్న పిల్లాడు, ఇంట్లో ఉంటే మీరు మీ తల్లిదండ్రులకి ఒక అబ్బాయి అనమాట, అంటే చైల్డ్, సన్ అవుతారు. అదే మీ తాతగారింటికి వెళ్ళారనుకోండి, మీరేమొచ్చి ఒక మనవడు. అలాగే మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, ఒక స్కూల్ స్టూడెంట్. అంటే ప్లేస్ని బట్టి పేరు మారుతుంది, బట్ పేరు మాత్రం సేమే, సురేష్. అలా ఎవరైతే వాళ్ళు, మీరు సురేష్ అనే కాదు, మీరు ఏ పేరైతే ఆ పేరు మాత్రం మారదు. ఫేస్ వాల్యూ ఈజ్ సేమ్ ఎవ్రీవేర్, బట్ ప్లేస్ వాల్యూ, ప్లేస్ని బట్టి మీ యొక్క విలువ మారుతుంది. ప్లేస్ వాల్యూ. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ప్లేస్ వాల్యూ ఆఫ్ 2, ఇందులో చూడండి, 2 ప్లేస్ వాల్యూ. 2 ఎక్కడుంది? 10th ప్లేస్లో ఉంది. 2 into 10, 20. ఫేస్ వాల్యూ మాత్రం 2a. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. 3074. 1th ప్లేస్లో 4 ఉంది, 10th ప్లేస్లో 7 ఉంది, 100 ప్లేస్లో 0 ఉంది, 1000 ప్లేస్లో 3 ఉంది. ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 అంటే 0 into 100, 0 ఉంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 0 ఉంది. నోట్, ఇది చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నోట్ అంటే గమనిక. 0 ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. 0 ఉంది, 0 ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఈజ్ 0 ఉంది. ఒక 0కి మాత్రమే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ మారదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్గా కొంచెం పెద్ద క్వశ్చన్ చెప్తున్నా. పెద్ద నెంబర్లు తీసుకొని చెప్తున్నాను అన్నమాట. మరి కాస్త పెద్ద నెంబర్లో ఇంటర్నేషనల్ సిస్టము, హిందూ అరబిక్ సిస్టమ్ కూడా చెప్తాను. 2563. 1s, 10s, 100, 1000. చూసుకోండి, 3 into 1. ఇది 1s are 3 1s are 1s ప్లేస్ కాబట్టి 3 1s are 3. నెక్స్ట్ 6 10s are 60, 10s ప్లేస్. 5 into 100, 500, 100 ప్లేస్. 2 into 1000, 2000. సో 2563. మీరు నెంబర్ నేర్చుకోవడానికి కోసం ఇది ఒక పెద్ద మ్యాజిక్ లా ఉంటుందన్నమాట. హాయిగా నేర్చుకోవచ్చు. 3 into 1, 3. 6 into 10, 60. 5 into 100, 500. 2 into 1000, 2000. If you are adding all these, 2000, చూడండి, 2563. సింపుల్గా నెంబర్లు నేర్చుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు కదా మీరు, చాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలో చెప్తున్నా. ఇంటర్నేషనల్ సిస్టంలో ఒక నెంబర్, పెద్ద నెంబర్ ఇచ్చా. పెద్ద నెంబరు 9 digits నెంబరు ఎలా రాయాలి? సేమ్ వే, అక్కడ చిన్న నెంబర్ ఇచ్చాను, ఇక్కడ పెద్ద నెంబర్ ఇచ్చాను. ఎందుకంటే మీ క్లాసులో 9, 8, 7 digits ఉండొచ్చు. 7 digits, 8 digits, 9 digits కూడా ఉంటాయి. సో 1s ప్లేస్లో 1 ఉంది. 1 into 1, 1 ఉంది. 7 ప్లేస్లో చూడండి, 7 ప్లేస్లో 10th ప్లేస్, 7th ప్లేస్ 10.
సో వాల్యూ మరి నేను రాయలేదు, మీరు డైరెక్ట్గా చేసుకోవడానికి వీలవుద్దని చెప్తున్నాను అనమాట. తర్వాత నెక్స్ట్ వన్స్ ప్లేస్లో అంటే 100 ప్లేస్లో చూడండి, 100 ప్లేస్లో 1 ఉంది, 1000 ప్లేస్లో 4 ఉంది, 4000. నెక్స్ట్ 10,000 ప్లేస్లో 1 ఉంది, ఆ తర్వాత 100,000లో 2 ఉంది. తర్వాత చూడండి 100,000 తర్వాత 1 మిలియన్ అంటే 6 ప్లేస్ 6 మిలియన్స్ అవుతుంది. 10 మిలియన్స్లో 5 ప్లేస్ ఉంది, 5 into 10 మిలియన్స్ 50 మిలియన్స్ అవుతుంది. తర్వాత చెప్తాను. 3 ప్లేసు 100 మిలియన్స్లో ఉంది, దీన్ని ఎలా చదవాలి? 356 మిలియన్స్. ఈ 3 ఇంటర్నేషనల్ సిస్టంలో ఎవ్రీ 3 డిజిట్కి కామా పెట్టుకోవాలి, మీకు తెలుసు. 356 మిలియన్స్, 214,000 అండ్ 171. ఇలా ఇంటర్నేషనల్ సిస్టంలో చెప్తాం అనమాట. చిల్డ్రన్ అర్థమైంది అనుకుంటాను. చూడండి, ప్రతి 3 డిజిట్కి ఎవ్రీ 3 డిజిట్ యూ కీప్ కామా. 3 డిజిట్స్, వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, ఓకే, మిలియన్, 10 మిలియన్స్, 100 మిలియన్స్. సో 356 మిలియన్స్, 214,000 and 171. దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇదే నెంబర్ని హిందూ అరబిక్ సిస్టంలో కూడా చెప్పుకుందాం. హిందూ అరబిక్ సిస్టంలో సేమ్ నెంబర్ని మరలా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ 3 డిజిట్స్ 1 కామా ఉంటుంది, లేటర్ ఆ తర్వాత 2 డిజిట్లకి కామాలు పెట్టాలన్నమాట. సో 171 3 డిజిట్స్, ఇక్కడ ఫస్ట్ 3 డిజిట్స్ కామా 2 డిజిట్స్ కామా 2 డిజిట్స్ కామా 2 డిజిట్స్. ఇక్కడ చూడండి, సేమ్ వే మనం వన్స్ ప్లేస్లో 1 ఉంది, టెన్స్ ప్లేస్లో 7 ఉంది, మళ్ళీ వన్స్ ప్లేస్లో చూడండి 100 ప్లేస్లో 1 ఉంది, మళ్ళీ 1000 ప్లేస్లో 4 ఉంది, లేటర్ 10,000 ప్లేస్లో 1. చూడండి ఇక్కడ ల్యాక్ అవుతుంది, ల్యాక్ ప్లేస్లో 2 ఉంది, 10 lakh ప్లేస్లో 6 ఉంది, క్రోర్స్ ప్లేస్లో 5 ఉంది, 10 crores ప్లేస్లో 3 ఉంది. ఇప్పుడు దీన్ని వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crores. కాబట్టి 35 crores 62 lakhs 14,171. చిల్డ్రన్ అర్థమైంది అనుకుంటాను. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే మోడలు ఎక్స్పాండెడ్ ఫామ్ బోత్ దాంట్లో చెబుతాను. ఎక్స్పాండెడ్ ఫామ్ బోత్ దేంట్లో అంటే చిల్డ్రన్ ఎక్స్పాండెడ్ ఫామ్ బోత్ ఇంటర్నేషనల్ సిస్టమ్, హిందూ అరబిక్ సిస్టంలో చెప్తాను. ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఫామ్ అయితే చూడండి, నెంబర్లు ఇలాగా ఇచ్చారు. ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా ఎక్స్పాన్షన్ ఫామ్, ఎవ్రీ 3 డిజిట్స్కి మనం కామా పెట్టాలి. 1 2 3 కామా, మళ్ళీ 1 2 3 కామా, 1 2 3 కామా. ఫర్ ఎవ్రీ 3 డిజిట్స్ 3 డిజిట్స్కి కామా పెట్టుకొని మనం రాస్తే అది ఇంటర్నేషనల్ సిస్టమ్ అవుతుంది. హిందూ అరబిక్ సిస్టంలో ఫస్ట్ 3కి 1 కామా పెట్టి తర్వాత నుంచి 2 డిజిట్స్కి కామా పెడితే అది హిందూ అరబిక్ సిస్టమ్ అవుతుంది. మనం చూడండి ఇందులో చూస్తే వన్స్, టెన్స్, 100, 1000, 10,000, 100,000, మిలియన్, 10 మిలియన్స్, 100 మిలియన్స్. సో 700 మిలియన్స్. కాబట్టి 700 రాసి మిలియన్కి మిగతావన్నీ జీరోస్ రాయాలి. ఇక్కడ మొత్తం 6 జీరోలు, 700 వెనకాల 6 జీరోలు అంటే ఏంటి, మొత్తం 7 ఆఫ్టర్ 8 డిజిట్స్ ఉంటే 8 జీరోస్ ఉంటే సరిపోతుంది. 8 డిజిట్స్కి 8 జీరోస్ పెట్టేస్తాం. 700 మిలియన్స్, మిలియన్ మీన్స్ 10 lakhs. మీకు తెలుసా విషయం, ముందు చెప్పుకున్నాగా. సో 40 ప్లేస్లో 40 రాసేస్తాం, రిమైనింగ్ జీరోస్ 6 జీరోస్ రాసేయాలి. 40 మిలియన్స్ ప్లస్ 8 మిలియన్స్
సో ఇక్కడ కూడా 6 zeros పెట్టేస్తాం, 8 millions. లేటర్ 1000 ప్లేస్లో చూడండి ఒకసారి 300 డిజిట్స్లో ఉంది, సో 300 రాసాం. థౌజండ్స్ 300,000. 6 అనేది 10th ప్లేస్లో ఉంది, 60 అనమాట. 6 × 10 60 thousands. 9 సింగిల్ డిజిట్ యూనిట్ డిజిట్లో ఉన్నట్లు లెక్క ఇక్కడ. సో 9,000. 1000 ప్లేస్ యాక్చువల్లీ 9,000. సో 9,000. 200 ప్లేస్లో మళ్ళీ ఉంది, సో 200. 33 ప్లేస్ 10 కాబట్టి 3 10s are 30 ప్లస్ 7 యూనిట్ ప్లేస్, సో 7 1s are 7. చూడండి ఎక్స్పాండెడ్ ఫాము చాలా క్లియర్గా మళ్ళీ చెప్తాను. 700 millions, 40 millions, 8 millions, 300 thousands, 60 thousands, 9 thousands, 200 ప్లస్ 30 ప్లస్ 7. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కదా, వేగంగా అర్థం కాదని నెమ్మదిగా చెప్తున్నాను. ఇంకా మీకేమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో రాయండి, నేను దానికి అనుగుణంగా నెక్స్ట్ వీడియో మళ్ళీ రాసి పెడతాను. హిందూ అరబిక్ సిస్టంలో మనం రైట్ టు చూడండి లెఫ్ట్ టు రైట్ రాస్తాం. ఇందులో నెంబర్లు ఫస్ట్ 3 digits తర్వాత కామా పెట్టుకొని నెక్స్ట్ నుంచి 2 digits పెట్టాలి. తెలుసా విషయం మీకు? 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crores. సో ఇప్పుడు ఏమైంది, 70 తర్వాత మొత్తం 70 ఆఫ్టర్ చూసుకోండి 7 zeros వేసేస్తే 70 crores అవుతుంది. 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crores. సో 70 crores. చూడండి 70 crores. ఆఫ్టర్ 3 digits 0 కామ పెట్టాలి, మరలా 2 digits 0 పెట్టుకోవాలి. అంటే ఫస్ట్ 7 ఆఫ్టర్ వీ షుడ్ కీప్ టోటల్ జీరోస్ చూసుకోండి 8 zeros పెట్టుకోవాలి, లేదా 70 తర్వాత 7 zeros అని పెట్టుకోవాలి. 70 crores. ఆఫ్టర్ వాజ్ 4 crores. 4 ఆఫ్టర్ చూసుకోండి, 4 ఆఫ్టర్ జీరోస్ కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7. 4 ఆఫ్టర్ 7 zeros పెట్టాలి, అంటే 70 crores, 4 crores. లేటర్ 80,000, 80 రాసేస్తారు చూడండి, సారీ 80 lakhs, నాట్ 1000, 80 lakhs. ల్యాక్కి 5 zeros ఉంటాయి, 80 lakhs కాబట్టి 80 ఆఫ్టర్ 5 zeros కీప్. నెక్స్ట్ 3 lakh. ఫర్ ల్యాక్ 5 zeros విల్ బి దేర్. ఇక్కడ నుంచి అలవాటు పడండి, ఎంత ఏ దానికి ఎన్ని జీరోస్ ఉండాలి. ల్యాక్ అయితే 5 zeros, మళ్ళీ చెప్తాను దీన్ని, 3 lakh 5 zeros. 60,000 బికాస్ 69,000, సో 60 ఇట్ ఈస్ 10th place, 60,000. సో 60,000కి 3 zeros, అగైన్ 9,000, 9 ఆఫ్టర్ 3 zeros రైట్. 200, 100 ప్లేస్ తర్వాత 2 తర్వాత 2 zeros. 30, 3 ఆఫ్టర్ 1 0 ప్లస్ 7 యూనిట్ ప్లేస్ కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. 70 crores, 70 crores, 4 crores, 80,000, సారీ 80 lakh, 80 lakh, 3 lakh, 60,000, 9,000, 200, 30 ప్లస్ 7. ఇది హిందూ అరబిక్ సిస్టమ్. 2 ఒకే నెంబరు, ఒకటి ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంకోటి హిందూ అరబిక్ సిస్టమ్. మన ఇండియాలోన అరబ్ కంట్రీస్లో వాడే సిస్టమ్ని హిందూ అరబిక్ సిస్టమ్ అంటారు. ఇంటర్నేషనల్ సిస్టమ్ బ్రిటను, ఫ్రాన్సు, కెనడా చాలా దేశాల్లో ఇది వాడతారు ఇంటర్నేషనల్ సిస్టమ్. ఓకే, మిలియన్ ఆఫ్టర్ మిలియన్ తర్వాత 100 millions, 1000 millions, బిలియన్ అంటారు, బిలియనీర్స్ అంటాం కదా, చెప్పాం ముందుగానే. కంపారిజన్ ఆఫ్ 2 numbers, కంపారిజన్ పోల్చుకోవటం. సపోజ్ మనం ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, మన మార్కులు క్లాస్ రూమ్లో ఎవరికి హైయెస్ట్ వచ్చాయి వారిని ర్యాంకర్స్ అంటాంగా, ఒక పేరు పెట్టి ర్యాంకర్స్ అని చెప్తాం. ఫస్ట్ ర్యాంకరు, సెకండ్ ర్యాంకరు, థర్డ్ ర్యాంకరు. మార్క్స్ బట్టి ఎక్కువ హై స్కోర్ వస్తే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం, కొంచెం తగ్గింది అనుకోండి సెకండ్ ర్యాంక్, అలా ర్యాంకర్స్ ఇస్తాం కదా, ర్యాంకర్స్ అంటాం కదా.
మనం మామూలుగా మిమ్మల్ని ఏడిపించుకుంటారు ఒకరికొకరు, ఓ ఓ ఈజీ ర్యాంకర్ అంటారుగా, అలా కంపారిజన్ ఆఫ్ టూ నెంబర్స్, రెండు నెంబర్ని ఎలా కంపేర్ చేస్తాం. గ్రేటర్ దాన్ అంటే చూడండి, రెండు లైన్లు ఓపెన్ ఎటువైపు ఉంటుందో అది ఎక్కువ, ఒకవైపు టిప్, దట్ ఈస్ కాల్డ్ టిప్, ఒకవైపు కొన ఉంటే అది తక్కువ. చూడండి, ఒకవైపు కొన ఉంటే అది తక్కువ, రెండు టిప్స్ ఉన్నాయి కదా, ఆ టిప్స్ ఎటువైపు ఉంటే ఆ నెంబర్ పెద్దది. చూడండి, ఇక్కడ ఒకే రకమైన నెంబర్లు డిజిట్స్ సేమ్ ఉంటే అప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ లేకుండా చిన్న నెంబర్లు ఇచ్చాను, పెద్ద నెంబర్లు కూడా ఇచ్చాను. ఒకసారి చూడండి, 2567, 2376, ఈ రెండింటిలో మీకు కన్ఫ్యూజనే లేదు, ఎందుకంటే ఇది 2000, ఇది 2000, 2000. ఓకే, ఇది చూడండి 100 ప్లేస్ చూస్తే ఇది 500, ఇది 300. ఆబ్వియస్లీ 500 అనేది 300 కంటే ఎక్కువ, కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్ పెడతాము, గ్రేటర్ దాన్ సింబల్. ఇక్కడ రెండవ కండిషన్లో ఇంకొక క్వశ్చన్, 2345, 2435, ఈ రెండింటిలో మరి కాస్త ట్విస్ట్ ఏమిటంటే సింపుల్గా చూసివచ్చు, 2000, 2000 రెండు 2000లో ఉన్నాయి. 100 ప్లేస్కి పోతే ఇది 300 ఉంది, ఇది 400 ఉంది, కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే ఉందో రైట్ హ్యాండ్ సైడ్తో మనం కంపారిజన్ చేయాలి, అంటే పోల్చాలి. 2345, ఈ 300, ఇది 435. సో 45కి సంబంధించి ఇక్కడ సంబంధించలేదు, 100 ప్లేస్ చూసుకుంటాం, ఈ 300, ఇది 400, కాబట్టి 300 అనేది 400 కంటే తక్కువ, కాబట్టి లెస్ దాన్ సింబల్ వాడతాం. కాస్త పెద్ద నెంబర్లు చూద్దాం. ఇక్కడ మీరు ప్లేస్ వాల్యూస్ నేను కామా పెట్టలేదు, ఇప్పుడు పెడతాను. 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore. ఇక్కడ కూడా 1s, 10s, 100, later 1000, 10,000, lakh, 10 lakh, ఓకే, crore. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 8 crores 79,83,790, 8 crore 29,80,759, 8 crores ప్లేస్ ఈక్వలే ఉన్నాయి, బట్ ల్యాక్స్ ప్లేస్ తీసుకుంటే ఇది 79 lakh, ఇక్కడ 29 lakh, కాబట్టి 29 lakh అనేది చిన్నది, 79 lakh పెద్దది, కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్ పెడతాం. అది ఇంకొక ఎగ్జాంపుల్. వేరొక ఎగ్జాంపుల్ చెప్తాను. 1s, 10s, 100, ఇక్కడ మూడింటికి ఫస్ట్ మూడింటికి కామా పెడతాం, తర్వాత రెండు మీకు తెలుసు ఆల్రెడీ. ఈ పుట్ కామాస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crores. చూసుకోండి, ఇక్కడ కామాలు చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 3 ఆఫ్టర్, ఇక్కడ 3 ఫస్ట్, తర్వాత 2, 2. ఇక్కడ 50 crores, ఇక్కడ 50 crores, ఇక్కడ 70 lakh ఉంది, ఇక్కడ 70 lakh ఉంది. చూసుకోండి, ఈక్వల్గా ఇచ్చాను. ఇక్కడ 8,000, ఇక్కడ 8,000 ఉంది. 900, ఇది 90. 900 అనేది 90 కంటే పెద్దది, అంటే లాస్ట్ వరకు చెక్ చేసేదాకా ఏది పెద్దో ఏది చిన్నదో కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవచ్చు. ఇలాంటి సమ్ములు మీకు ఇస్తారనమాట మీ క్లాస్లో. 50 crores, ఇక్కడ కూడా 50 crores ఉంది. 70 lakh, ఇక్కడ కూడా 70 lakh ఉంది. 8,000, ఇక్కడ కూడా 8,000 ఉంది. ఇక్కడ 100 ప్లేస్లో 900, ఇక్కడ 91. చూడండి, 0 అంటే 100 ప్లేస్లో 0 అయిపోయింది. సో 90, 900 ఈజ్ మోర్ దాన్ 90. సో ఇది గ్రేటర్ దాన్ సింబల్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. మనం చెప్పుకునే వాటిలో నెంబర్ నేమ్ ఇంకొక రకం. ఇది నెంబర్ నేమ్ చాలా ఈజీయే, మీకు తెలుస్తుంది. ఒక 2 మోడల్స్ ఉన్నాయి ఇంకా నెంబర్ నేమ్ తర్వాత చెప్తున్నాను. 9, ఇక్కడ చూడండి నెంబర్ నేమ్ రాయటం ఎలా. ఇక్కడ వర్డ్ ఇచ్చారు 900, 15,16,070 ఇచ్చారు. రాయటం మీరు ఇలా రాసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి. చూడండి, 900 million అంటే 900 ప్లేస్, ఇక్కడ మిలియన్ ఒక ప్లేసు, 1000 ఇంకొక ప్లేసు, 1s ప్లేస్ ఒకటి. 1s, 10s, 100 ఇవంతా 1s ప్లేస్లో వస్తుంది ఇంటర్నేషనల్ సిస్టంలో. 1000, 10,000, 100,000 ఇది 1000 ప్లేస్ వస్తుంది. మిలియన్స్, 10 millions, 100 millions
ఇదంతా మిలియన్ పార్ట్లో వస్తుంది. 915 మిలియన్స్ కాబట్టి 915 రాసాం. ఇక్కడ 100 ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0 రాసాం. టెన్స్ చూడండి 1000 ప్లేస్లో 100,000లో 0, 10,000 ప్లేస్లో 1 ఉంది, 1000 ప్లేస్లో 6 ఉంది. సో 0 70. 1s ప్లేస్లో 100 చూడండి 100 ప్లేస్లో 0, 10s ప్లేస్ 7 అండ్ 0 కాబట్టి 900 చూడండి ఏం రాస్తున్నాం 915 మిలియన్స్ 16,070. ఇది నెంబర్ నేమ్ రాయటం, నెంబర్ నేమ్ అంటారు. ఇది వర్డింగ్లో ఇస్తే నెంబర్ నేమ్. అలాగే మనం సేమ్ అంటే నెంబర్ మార్చాను, నెంబర్ మార్చి హిందూ అరబిక్ సిస్టంలో నెంబర్ నేమ్ రాయటం చెప్తున్నాను. 5,25,92,553 ఇది గివెన్ నెంబర్. అంటే వర్డ్స్లో ఇచ్చారు, నెంబర్ నేమ్లో మనం రాయాలి. ఇక్కడ 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore ఈ రెండింటి యొక్క వేరియేషన్ని అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్ నేమ్ రాసినప్పుడు 5 crores మీకు ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత కామా, ఆఫ్టర్వర్స్ 2 డిజిట్స్ కామా పెడతాం. 2 డిజిట్ లేకపోతే సింగిల్ డిజిట్ అవుతుంది. ఇక్కడ 5 అనేది ఒక సింగిల్ డిజిటే. సో 5 crores 25,92,553 అంతే. ఇంతే, సింపుల్, వెరీ సింపుల్. ఈ వాటి మీదే మీకు సమ్స్ ఉంటాయి. చిల్డ్రన్ ఇది పెద్ద వీడియో అనిపించవచ్చు, మీకు మధ్యలో విసుగా అనిపిస్తే ఆపి మరలా వినండి, అప్పుడు చక్కగా అన్నీ అర్థమైపోతాయి. లెసన్లో ఉండే సమ్స్ అన్నీ మొత్తంగా చేసుకోవచ్చు. అసెండింగ్ ఆర్డర్ ఇది కూడా మీకు తెలిసిందే, చిన్నప్పుడు నేర్చుకున్నారు. అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్, అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రాస్తే దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. రివర్స్లో డిసెండింగ్ ఆర్డర్, బిగ్ టు స్మాల్, అంతే, దీన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. మనం కొన్ని నెంబర్లకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రాయటం ఇప్పుడు మనం నేర్చుకుందాం. చూడండి 65,361, 73,916, 23,798, 67,193, 45,793 ఇక్కడ రాసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ 1000 ప్లేస్లో ఉన్నవి చూసేయండి. అంటే 10,000 ప్లేస్లో అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ 23,000 అనేది చాలా చిన్నది అన్ని వాటితో పోల్చుకుంటే. 23,000 ఫస్ట్ రాయండి, 23,798. తర్వాత చిన్నది 45,793. నెక్స్ట్ కొంచెం పెద్దది ఏంటి పోల్చుకుంటే 65,361. దానికంటే కాస్త పెద్దది 67,193. లాస్ట్గా చాలా పెద్దది 73,916. డిసెండింగ్ ఆర్డర్ ఏమవుతుంది, మీరు రివర్స్లో రాసేసుకుంటే డిసెండింగ్ ఆర్డర్ అవుతుంది. దీన్ని తిప్పి రాసేసారు అనుకోండి ఎక్కువ 73,916, నెక్స్ట్ 67,193, సేమ్ వైస్ వెర్సా అలా రాసుకుంటూ పోతే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు, బిగ్ టు స్మాల్. ఇది ఒక రకం. ఇంకొక పాయింట్తో మీకు ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. అదేంటంటే మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్లు ఇవన్నీ, అన్ని చాప్టర్లు, మొత్తం చాప్టర్ అంతాను మీకు మొత్తం డేటాని వివరంగా నేను ఇచ్చేస్తున్నాను, మొత్తం డేటా అంతటిని. సక్సెసర్ అండ్ ప్రీడెసిసర్. సక్సెసర్ మీన్స్ ఇఫ్ వీ యాడ్ 1 టు ది గివెన్ నెంబర్, ఇచ్చిన నెంబర్కి 1 యాడ్ చేసామనుకోండి దాన్ని సక్సెసర్ అంటారు. 2563 ఇట్స్ సక్సెసర్ అంటే ఒక నెంబర్ యాడ్ చేసండి వచ్చేదే సక్సెసర్. 2564 అవుతుంది అంటే ఒక నెంబర్. ఇప్పుడు 5 తీసుకున్నాం అనుకోండి దానికి సక్సెసర్ ఏమవుతుంది 6 అవుతుంది, +1 యాడింగ్ అనమాట. 2563కి సక్సెసర్ ఏమవుతుందంటే 2564. ప్రీడెసిసర్
అంటే ప్రీడెసిసర్. ఈవెన్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. ఇఫ్ వీ సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద గివెన్ నెంబర్ మీన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ 5682 ఇట్స్ ప్రీడెసిసర్ ఈస్ 5682 మైనస్ 1 5681. చిల్డ్రన్ మీకు చాలా క్లియర్గా అన్నీ అర్థమయ్యాయి అనుకుంటాను. ఫస్ట్ చాప్టర్లో ఉన్న సమ్ములు ఇవే మోడల్స్. కొంచెం వీడియో మీకు ఎక్కువ అనిపిస్తే ఒక 2-3 వీడియోలు చేస్తాను ఒక చాప్టర్కి సంబంధించి. ఫస్ట్ ఒక వీడియో చేశాను, ఇప్పుడు సెకండ్ వీడియో పెద్దది, కాస్త మధ్యలో ఆపి మరలా వినండి కావాలనుకుంటే. చిల్డ్రన్ బాగా చక్కగా అర్థమైంది అనుకుంటాను. మీకు ఎవరికైనా సరిగా అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తే దాన్ని వివరంగా రాయండి. తెలుగులోని రాయొచ్చు. యూ కెన్ కామెంట్ ఆర్ ఇంగ్లీష్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే.